నమస్తే అండి. నేను డాక్టర్ విశ్వక్సేనా రెడ్డి, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్. తరచుగా ఓపీకి పేషెంట్స్ వస్తారు. డాక్టర్ గారు, మాకు తలనొప్పి ఉందండి, నడుము నొప్పి ఉందండి, దీనికి ఏం చేస్తే బాగుంటుందనేది చాలా తరచుగా అడుగుతూ ఉంటారు. సామాన్యంగా ఈ మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ రావడానికి కారణాలు చాలా నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే మెకానికల్ పెయిన్ అంటాం. మెకానికల్ పెయిన్ అంటే మనం సరిగా కూర్చోకపోవడం, కండరాలు పట్టేయడం, ఎముకలు అరిగిపోవడం, స్పాండైలోసిస్ అంటాం కదా. సో ఇటువంటి సమస్యల వల్ల ఈ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. చాలా సామాన్యంగా ఇది క్యూరబుల్గా ఉంటుంది. మందులు, కొన్ని ఎక్సర్సైజెస్ ఇవి చేస్తే మీ సమస్య తగ్గే అవకాశం 99% ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఎటువంటి చికిత్సకి అంత ఈజీగా లొంగకపోవచ్చు. దీంట్లో ఒకవేళ జస్ట్ బ్యాక్ పెయిన్ ఉందంటే మనం అంత భయపడాల్సింది ఉండదు. ఈ బ్యాక్ పెయిన్కి వేరే కారణాలు కూడా ఉన్నాయా కూడా మనం చూసుకోవాలి. ఎప్పుడు కూడా వెన్నపూస ఒక్కటే బ్యాక్ పెయిన్కి కారణం కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మన పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్, కిడ్నీ స్టోన్స్ లాంటివి, ప్యాంక్రిటైటిస్ అంటాము, గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాము, ఇతర సమస్యల వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఒక డాక్టర్ని సంప్రదిస్తే మిమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలించి అసలు అది ఎందుకు వస్తుంది, మనకి ఇది వెన్నపూస వలన ఇతరత్ర కారణాలు ఉన్నాయా, దీనికి మనము పరీక్షలు ఏమన్నా అవసరం పడితే చేసుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు తప్పకుండా ఈ వెన్నపూస సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఇంకో సమస్య ఏంటంటే, డాక్టర్ గారు ఇది ఆర్థోపెడిక్ ప్రాబ్లమా, న్యూరో ప్రాబ్లమా అని అడుగుతుంటారు. 100 మంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్తే ఒకరో ఇద్దరో ఆ వెన్నపూసకు సంబంధించిన ట్రీట్మెంట్ మీకు అందించగలుగుతారు. న్యూరో సర్జరీ డాక్టర్కి దగ్గర కనుక మనం వెళ్తే 100కి 100 మంది వెన్నపూసకు సంబంధించిన ట్రీట్మెంట్ మీకు అందిస్తారు. అంబిగ్విటీ అనేది ఉండాల్సిన అవసరం లేదండి. మీరు ఆర్థోపెడిక్ డాక్టరే కానీ న్యూరో సర్జన్ దగ్గరికి కానీ వెళ్ళొచ్చు. ఈ సమస్యలు ప్రతిదానికి డాక్టర్ గారు ఆపరేషనే సమాధానమా అని కూడా అడుగుతూ ఉంటారు. సో ప్రతిదానికి ఆపరేషన్ సమాధానం కాదండి. ఎక్కువ శాతం మందికి మనం మందులు, ఫిజియోథెరపీతోని ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా దీని గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా, ట్రీట్మెంట్ సంబంధించిన వివరాలు ఏమన్నా ఇంకా కావాలన్నా, డిస్కషన్ చేయాలన్నా ఈ కింద చూపిస్తున్న నంబర్స్కి మీరు ఫోన్ చేసి ఇంకా వివరాలు తెలుసుకోవచ్చు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.